ఈ ఎపిసోడ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. చాలా విషయాలు ఉన్నాయి, హిడెన్ థింగ్స్ అనమాట. సో ఇంట్రెస్టింగ్గా చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వెంటనే ట్రై చేయండి. అయితే షాకిబ్కి ఇవ్వాల్సిన ఎల్లో కార్డు కావాలనే ప్రసన్న గారికి ఇచ్చారా? నా ఒపీనియన్ చెప్తా. కావాలని ఇచ్చారు, దానికి రీజన్స్ ఉన్నాయి. అవి వ్యాలిడా ఇన్వాలిడా అన్నది మనం ఆ విషయం మాట్లాడినప్పుడు చెప్తాను. మొత్తం ఎపిసోడ్లో ఎల్లో కార్డ్స్ ఎవరికి వచ్చినా ఏదొచ్చినా సరే మోస్ట్ డిసప్పాయింటింగ్ పీపుల్ నా దృష్టిలో ఇద్దరున్నారు. ఒకటి కల్కి గారు, రెండు నిఖిత గారు. నా ఒపీనియన్ చెప్తా నిఖిత గారి కోసం. అదేంట్రా ఆవిడ ఓటు అపీల్ చేస్తే డిసప్పాయింటింగ్ అంటావు ఏంటంటే చెప్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, ఆ అనాలిసిస్ కూడా. అది కాక మన సత్యనాదెల్ల గారు మనీష్ గారు ఫైనల్గా గెలిచారు. ఆయన్ని నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తానంటే గెలిచినందుకు కాదు, త్రూఅవుట్ ఎంటైర్ గేమ్ ఆ టీంలో ఇద్దరు ఉన్నట్లేదు, ఒకళ్ళే ఉన్నారు. ఆయన ఒక్కళ్ళే కన్విన్స్ చేసుకొని పక్కన పార్ట్నర్ని తనని కంప్లీట్గా హైడ్ చేసేసి ఎంటైర్ గేమ్ తను ఆడి గెలిచాడు. అక్కడ ఆ పాయింట్లో తనను మెచ్చుకుంటాడు. సో ఎల్లో కార్డు ఏదైతే ఒక ఆపర్చునిటీ తిరిగి తీసుకోవాలి అన్న దాని మీద సో ఆయన అది సక్సెస్ అయ్యారు. ఆ ఎల్లో కార్డు తిరిగి ఇచ్చారు. అసలు ఒక స్టార్, ఒక లక్ ఫ్యాక్టర్ ఏదైతే మిస్ అయిందని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారో, ఆయన ఫాలో అయ్యేళ్ళు ఫీల్ అవుతున్నారో, ఆ లక్ ఫ్యాక్టర్ అయితే కనిపించింది. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియో లైక్ చేసి చూడండి, మీరు బ్లైండ్గా లైక్ చేసేయచ్చు, బాగుంటుంది అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా. సో లైక్ చేసి చూడండి. ఒకవేళ ఇప్పుడు బ్లైండ్గా చెప్పి నా మీద ట్రస్ట్ లేక మీరు ఎపిసోడ్ మొత్తం రివ్యూ వింటున్నప్పుడు మీకు కొన్ని పాయింట్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అద్భుతంగా అనిపించకపోయినా మీకంటూ ఒక ఒపీనియన్ కూడా, రివర్స్ ఒపీనియన్ కూడా రావచ్చు. సో ఆ విధంగానే మనం లైక్ చేయొచ్చు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక 2 ఎపిసోడ్లు ఉన్నాయి, 50K ఇది అనుకున్నా, కనీసం 49K అయినా ఇంకా 700-800 కావాలనుకుంటా సబ్స్క్రైబర్లు. సరే, సో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. 5 ఎల్లో కార్డులు, 2 రెడ్ కార్డులు. ఏంటో కూరగాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు, కేజీ దొండకాయలు తెచ్చుకున్నట్టు ఆ ఎల్లో కార్డులు తెచ్చుకుంటున్నారు విచ్చలవిడిగా. బాగా బలంగా వాటిని పెట్టుకున్నట్టున్నారు, ప్రింట్ చేసి తీసుకొచ్చినట్టున్నారు. నాకు ఎందుకు ఇవి బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్తాయేమో అనిపిస్తుంది ఈ కార్డులు. సరే, భయపడకండి కానీ అవేర్గా ఉండండి అని చెప్పి మళ్ళీ అంత భయపెట్టి చెప్పాడు. సో దీనికి అవి మంచి క్లారిటీ ఇస్తాడు. ఏంటంటే వేరియస్ వేస్ టు మోటివేట్, అంటే చాలా విషయాలు ఉంటాయి, చాలా పద్ధతులు ఉంటాయి మోటివేట్ చేయడానికి. అందులో భయం అనేది ఒకటి. సో ఆయన భయం పుట్టించాడు. నేను ఇంకో విధంగా చేస్తా మోటివేట్ చేయడానికి. ఏంటంటే మీలో ఎవరిదైనా పర్ఫార్మెన్స్ నచ్చితే, ముఖ్యంగా ఎవరి దగ్గర అయితే ఎల్లో కార్డ్స్ ఉన్నాయో వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చితే నేను ఆ ఎల్లో కార్డు తిరిగి తీసేసుకుంటా అని చెప్పి అభిజిత్ చెప్పాడు అనమాట. బంపర్ ఆఫరు, పండగ ఆఫరు గట్టిగానే ఇచ్చారు. సో గట్టిగా ఆడి మిగతా వాళ్ళు ఇక్కడ ఒక ఎలివేషన్ కూడా ఇచ్చారనమాట నాగాకి. సో గట్టిగా ఆడండి, నాగాలాగా 2 స్టార్లు సంపాదించండి, సాంగ్ ప్లీజ్ అంటే నా అగుబాబు కాడు వేసిందని వేస్తారనుకున్నా, వేయలే. సో వెరైటీగా వేసారు. ఏంటంటే అభిమన్యుడు కాడు వీడు, అర్జునుడు కాదు. ఎందుకంటే తేజ గారు కూడా వస్తున్నారు. అలాగే ప్రజలందరిలోనూ కూడా సామాన్యుడు వీడు, కామన్ మ్యాన్ అని రిప్రజెంట్ చేస్తా. ఈ ఎలివేషన్ ఉండాలి అబ్బాయికి. ఆయన అండర్ డాగ్, నేను పెట్టిన హెడ్డింగ్ కరెక్టే, అండర్ డాగ్. ఆయనలో ఉన్న కసి నేను చెప్తాను. నా నిజంగా ఒక పక్కన బాధ అనిపించి ఇంకో పక్కన ఇన్ని మనం ప్రమోట్ చేద్దామా అన్న ఒక పాయింట్ ఆఫ్ టైంలో అలా వచ్చేసింది. మనం ఎప్పుడు న్యూట్రల్గానే ఉండాలి, మనం న్యూట్రల్ దాటకూడదని చెప్పి ఆగిపోయినాను. ఎందుకు అనిపించింది చెప్తాను. నేను ఒక రీల్ పెట్టా. రీల్ పెడితే మార్నింగ్ 8 o'clockకి ఆయన కోసం పెట్టాను స్పెసిఫిక్. అంటే ఏ ఎపిసోడ్గా ఎపిసోడ్ పెడతా ఉంటాను కదా. సో పెట్టా. సో చాలా బాగా ఆడాడు అది అని చెప్పి పెడితే ఉదయం 8కి స్కెడ్యూల్ చేసి పడుకున్నా. ఉదయం లేచేపాటికి 30 ఎక్కువ కామెంట్లు లేవు, 30 ఎన్నో ఉన్నాయి. అందులో సగం కామెంట్లు ఈయనవే ఉన్నాయి, నాగా గారివి. ఆయన ప్రతి కామెంట్కి కింద ఆయన కోసం పాజిటివ్ వచ్చిన కామెంట్ ప్రతి దానికి థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నాడు. అది కాకుండా ప్రోమోస్ దగ్గర కూడా నేను గమనిస్తున్నా, నేనే నాగాని. సో ఆయనకి సోషల్ మీడియాలో ఆ రికగ్నిషన్ రాలేదమ్మా. నాగా గారు మన అబ్బాయిల జీవితాలు ఇంతే అండి. అదే అమ్మాయిలు అనుకోండి, కొంచెం క్యూట్గా ఉన్న 10,000 నుంచి 1,00,000, 60,000 నుంచి 1,00,000, ఏంటి 2,80,000 నుంచి 3,20,000 అలా వెళ్ళిపోతాయి. అబ్బాయిలుగా అలా కాదుగా. సో మనం ఇంతే కష్టపడాలి. బట్ ఏదైతే మీ లెవెల్లో మీరు ఏ లెవెల్లో దిగి కష్టపడుతున్నారో నాకు అదైతే మాత్రం ముచ్చటేసింది. అంటే నా కామెంట్లు నేనే సగం చదువుకుంటుంటా, అలాంటిది మీరు వచ్చి అక్కడ రిప్లైలు ఇచ్చుకుంటా. ఓకే, మీలో ఆ కష్టపడే తత్వం ఉంది, అదైతే మాత్రం నాకు పర్సనల్ లెవెల్లో మాత్రం బాగా నచ్చింది. ఐ హోప్ మీరు బిగ్ బాస్ 9లో ఉండాలి అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. నాకు ఎందుకు ఇది చెప్పాలనిపించింది, ఆ తప్పని కనిపించింది. అబ్బా ఎవరు చేస్తారు, ప్రతి కామెంట్కి వచ్చి రిప్లైలు ఇచ్చుకుంటా కూర్చొని అది చెక్ చేసుకుంటా. సో అది చేస్తున్నాడు. అందుకే నాకు ఎందుకు అట్లీస్ట్ మెన్షన్ చేద్దాం రివ్యూలో అనిపించింది. అది మనం డైరెక్ట్గా ఆయనకి ఓటేయండి అని నేను చెప్పను. ఇప్పుడు నా నోటితో ఏ కంటెస్టెంట్కి కూడా నేను ఓటేసానని కూడా చెప్పను. అలాగే అలా షేర్ చేసి అది చేసి ఇది చేసి చేయలేను కాబట్టి. బట్ ఒక మాట చెప్పాలనిపించింది ఆ కష్టం చూసి. సో ఐ డిడ్ మై జాబ్. ఐ హోప్ ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ. అయితే తేజ గారిని తీసుకొచ్చారనమాట. అందులో నవదీప్ కామన్ మ్యాన్ గారి నుంచి హీరో అయ్యాడని చెప్పి. నవదీప్ ఇంట్రెస్టింగ్ హీరో సెలెక్ట్ అవ్వడం కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అది రోడ్డు మీద వెళ్తా
సెలెక్ట్ అవ్వటం అన్నది. సో అదృష్టం అలా ఉంటుంది, ఏం చేయలేం. సో తేజ గారు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో అంటే ఇక్కడ ఫ్యూచర్లో కొంతమంది స్టార్స్ అవుతారు, బట్ అందరికీ సక్సెస్ రావాలని కోరుకుంటానని చెప్పారు. ఇక్కడ మాట కూడా చెప్పారు అబ్బా, ఏంటంటే తేజ గారి వల్లే సక్సెస్ అయ్యాడు నవదీప్ అంటే, నేను ఒక మెట్టు మాత్రమే, వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళు అలా పైకి వెళ్తారు అని చెప్పి. ఈ లైన్స్ ఏదైనా డైరెక్టర్లకి ఆ లైన్స్ రాయటం మాత్రం అద్భుతంగా అనిపించింది నాకు. సరే, ఫస్ట్ మినీ పరీక్ష పెడతారు కదా, సో ఆ మినీ పరీక్ష పెట్టారు. అదేంటంటే ఇంతకుముందు నిన్న ఎపిసోడ్లో ఏవైతే టీమ్స్ ఉన్నాయో అవే టీమ్స్ కంటిన్యూ చేస్తారా, లేదా టీం మెంబర్ని మార్చుకుందాం అనుకుంటున్నారా? అయ్యే టీమ్స్ కంటిన్యూ చేస్తాం అనుకున్న వాళ్ళు వెళ్ళి గో అండ్ రిలాక్స్, లేదు మార్చుకుందాం అనుకుంటే మాత్రం ఉండండి అంటే అక్కడ శ్రీజ టీము, శ్రియా ఎలా అనాలి దీన్ని, శ్రియా అని అందామా, నాకు అన్నా తిరగట్లేదు అయ్యా. సో నేను శ్రియా అన్నా మీకు అర్థమవుతుంది కాబట్టి భావాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ షకీబు, ప్రియా వాళ్ళు ఉండిపోయారు. సో మళ్ళీ శ్రీముఖి, మళ్ళీ నేను అడుగుతున్నాను, సో ఎవరికైనా నిజంగా మార్చుకోవాలంటే ఇప్పుడే మార్చుకోండి, మళ్ళీ ఛాన్స్ రాదంటే అప్పుడు మళ్ళీ శ్వేత అండ్ హరీష్ అక్కడ కూర్చున్నారు, కాస్త లేసి వచ్చారు. అప్పుడు శ్రీ అడిగింది శ్రీజని, మీకేమైంది, అంత అక్క చెల్లిలాగా ఇద్దరు బాగుండేవాళ్ళు కదా అని చెప్పి శ్రీజని అడిగితే శ్రీజ ఏమంటుందంటే, నాకేం ప్రాబ్లం లేదు కానీ బట్ నిన్నగా ఆడాం, శ్రీజ కొత్తదనం కావాలి. సో వాళ్ళన్నీ డైలాగ్ వేశారు అనమాట, పాప కొత్తదనం కోరుకుంటుంది అని చెప్పి. వాళ్ళు అన్నారు పాప అని, నేను కాదు. సో షకీబ్ని అడిగారు, ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే, ప్రియాకి వద్దంట. సో నేను అంటే ప్రియా ఏమో రిస్క్ తీసుకోవాలని లేదు, నాకు భయంగా ఉంది అని చెప్పి ఆవిడ. సో షకీబ్ ఏమో చాయిస్ లేదు కదా ఇంకా, సో అందుకోసం అని చెప్పి అలా నుంచున్నాడు. సో మెయిన్ టాస్క్ ఏంటంటే అక్కడ కత్తిరి ఉంది, బజర్ మోగిద్ది, వెళ్ళి పరిగెత్తుకుంటే కత్తిరి పట్టుకుంటే సో ఉన్న రిలేషన్షిప్ కట్ చేసుకొని కొత్త రిలేషన్ని అతికించుకోవచ్చు. సో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవాలి, ఆల్రెడీ జోడీలు సెలెక్ట్ అయ్యి ఉన్నారు కదా, వాళ్ళని చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. అదే చూస్ చేసుకోవడానికి లేదు వాళ్ళని. అండ్ వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళతో వెళ్ళాల్సిందే. రాను బొంబాయికి, రాను అంటే అవ్వదు, వెళ్ళాల్సిందే బొంబాయికి. సో బజర్ మోగింది, ఇలా లైన్లో ఉన్నాడు, బజర్ మోగితే ఫస్ట్ ఎవరు పట్టుకుంటారు, బ్లైండ్గా చెప్పేయచ్చు, మన అల్లరి దమ్ము శ్రీజ అని చెప్పి. సో పాప స్పీడ్గా పరిగెత్తి పట్టుకుందనమాట. వెంటనే నవదీప్, నీ పేర్లోనే కాదురా నీ ఒంట్లో కూడా దమ్ము ఉందని చెప్పి ప్రతిసారి రుజువు చేస్తా ఉన్నావు శ్రీజ అని చెప్పి. ప్రతి ఎపిసోడ్లోనూ ఈ అమ్మాయిది ఏదో ఒకటి ఉంటుంది, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఎక్కడ చోట హైలైట్ అవుతుంది. అది అమ్మాయిలో స్పెషాలిటీ. కళ్ళు మూసుకొని నన్ను చాలామంది టాప్ 5 ఎవరు, టాప్ 6 ఎవరు, టాప్ 5 ఎవరు ఉంటారు చెప్పండి అది అంటే, నేను కళ్ళు మూసుకొని చెప్తుంది ఏంటంటే శ్రీజ అయితే ఉంటుంది. ఎవరైనా మెసేజ్ చేస్తే చెప్తున్నా. సో శ్రీజ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే కల్కిని సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి, ఎందుకంటే తనకు ఆపర్చునిటీ రాలేదు, ఇద్దాము ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి, షీ స్ట్రాంగ్ అని కూడా చెప్పింది. అంటే మరి శ్రియాని ఎందుకు వదిలేసుకున్నాం అంటే, శ్రియాతో ఆల్రెడీ నేను తెలుసుకున్నాను, ఆడాను కదా, సో కల్కితో ఆడలేదు, తను తెలుసుకోవాలి, తను తెలుసుకున్నాను అని చెప్పి. మరి ప్రియాతో అంటే ప్రియాతో కూడా నేను ఆడానుగా, సో తను కూడా నేను తెలుసుకున్నాను అంటే. షకీబ్ అనగానే షకీబ్ లక్ ఏంటో అంటే ఆయన కలిసి రాడు అది అనగానే, షాకీబ్ ఇక్కడ మన సీజన్ 7 కంటెస్టెంట్ అమర్దీప్ని గుర్తు తెచ్చుకున్నాడు. అమర్దీప్ గుర్తు వస్తున్నాడు నాకు, అరే ప్లీజ్ రా, అది ఎక్కడ ఏ టాస్క్ చెప్పాడు తెలుసా మీకు, గుర్తుందా? ఆ టవర్ టాస్క్ ఉంటుంది, కెప్టెన్సీ టాస్క్ది, అది చిన్న బ్యాట్లు పట్టుకుంటారు, బాల్స్ ఇస్తుతూ ఉంటారు, ఆపండ్రా అని చెప్పి తిప్పుతూ ఉంటాడు. ప్రియాంక గారు ఈయన ఉంటారు, చివరికి ప్రియాంక అనుకుంటే కెప్టెన్ అయ్యిద్ది, అలా కెప్టెన్సీ పోతుంది, అది గుర్తు చేసుకున్నాడు ఆయన. కానీ కట్ చేశారు, ఇంకొంచెం మాట్లాడుంటాడు నాకు తెలిసి. నెక్స్ట్ హరీష్ అంటే, హరీష్తో ఆడా, కానీ నాకు హరీష్ నా టీంలో కాకుండా పక్క టీంలో ఉంటే నాకు ఇష్టం. ఆ కాంపిటీషన్ అది కావాలి, ఎద్దుల్లో గుద్దు కావాలి అన్నట్టు ఆ కసి కనిపిస్తుంది ఆ అమ్మాయిలో, ఫైట్ ఉండాలి ఏదైనా అని చెప్పి. సో అలాగే శ్వేతని ఎందుకు తీసుకోలేదంటే, శ్వేత అరే నన్ను తీసుకోరానిందంట. ఏమంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు, శ్రీజ లాంటి కంటెస్టెంట్స్తో నన్ను తీసుకోరంటే తీసుకునిద్దా, ఖచ్చితంగా తీసుకోదు. అప్పుడు దాకా తీసుకోవాలన్నా అలా అడిగాం కాబట్టి తీసుకోదు. సో నీకు అంత కసి ఉంటే నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి పట్టుకొని నువ్వు నన్ను తీసుకోవాలి తప్పితే నన్ను తీసుకునేది ఏంటి. సో తనకు ఆ ఛాన్స్ ఇవ్వాలి, తను వెళ్ళి పట్టుకోవాలి కాబట్టి అని చెప్పి శ్రీజ అలా తను తీసుకోలేదనమాట. కల్కి నీ ఒపీనియన్ ఏంటంటే, ఐఎమ్ హ్యాపీ, శ్రీజ ఈజ్ ఓకే అంటే, నువ్వైతే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను, నేను ప్రియాని సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పి ఓపెన్గానే చెప్పింది. సో సెకండ్ది బజర్ మాటల్లో పెట్టారనమాట, ఏదో స్టోరీ తేజ గారిని స్టోరీ అడుగుతా, ఎవరిని తీసుకుంటారు, మాల ఎవరిని తీసుకోవచ్చు కదా అది అని చెప్పి చెప్తా సెకండ్ బజర్ కొట్టారు. అక్కడ షాకీబ్ కత్తిరి పిక్ చేశాడు. సో ఏమో నా లేడీలకి ఏమైనా కలిసి వచ్చిద్దామని చెప్తే, ఎవరంటే ప్రియానే అన్నాడు. ప్రియా గారు షాకీబ్ ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, టాస్క్లో ఎంటర్టైన్మెంట్ లేదు అన్నారు కదా, సో ఆయన మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అవి ఏమో ఈసారి లక్ కలిసి వస్తుందేమో అంటే, వెనకాల బీజిఎం మాత్రం హైలైట్ అబ్బా, ఇది మనుషులు ఆడే ఆట అంటే తేజ గారు వచ్చారు కదా, తేజ గారు సాంగ్స్ అన్ని ఫస్ట్ నిజంలో అది ఇదే సినిమాలో అది అందుకులే సినిమాలు. నెక్స్ట్ మళ్ళీ అగైన్ మాటల్లో పెట్టి థర్డ్ బజర్ కొట్టారు. బిందు అప్పటికంటా ఉంది థర్డ్ బజర్కి ముందు, మళ్ళీ సేమ్ జోడు రావాలి అంటే హరీష్ శ్వేత కూడా సేమ్ జోడు వస్తే బాగుంటుంది అది అని చెప్పి. సో కట్ చేస్తే శ్వేతని పట్టుకుంది, రీజన్ ఇవ్వాలి, హరీష్ అయితే హరీష్ ఎందుకు, షియా ఎందుకు వద్దు అది అని చెప్పి శ్వేత ఏడుపు మమ్మీ హరీష్ గారే
ఎందుకని ఇద్దరిలోకి కొంచెం ఆయన టఫ్ కాబట్టి, ఆయన కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అన్న ఉద్దేశంతో తీసుకున్నారు. పాపం చిన్నపిల్ల శ్రియాని పక్కన పెట్టారనమాట. సో హరీష్ గారిని వద్దు అనుకుని వచ్చా, బట్ అంటే అప్పుడు ఆప్షన్స్ ఉండే స్టార్టింగ్లో, నేను ఎవరో ఒకళ్ళు అంటే శ్రీజాను ప్రియాని ఎవరినో ఒకళ్ళు తీసుకుందాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంకా తిప్పక అన్నట్టు తీసుకుంటున్నానని చెప్తే, శ్రియా ఎందుకు వద్దంటే ఇద్దరం హైపర్ అవుతాం, సో ఇద్దరు హైపర్ అవుతూ ఉంటాం కాబట్టి బ్యాలెన్సింగ్ అనేది ఉండగానే ఇక్కడ శ్రియా కొంచెం గట్టిగా వేసింది. ఏమేసిందంటే, నిన్న ఆడారు బ్యాలెన్స్ టాస్క్కి, అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి అన్నారు కదా, నిన్న బ్యాలెన్సింగ్ లేదు, మీ ఇద్దరు నువ్వు హరీష్ ఆడారు, మరి అప్పుడేమైంది అన్న విధంగా వేసింది అనమాట. ఒకటి పెట్ట కొంచెం కోదగాను. ఓకే, మొత్తానికి శ్రియా అవుట్ ఆఫ్ ద టాస్క్. దాని తర్వాత తేజ గారు వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని మూటలు పెట్టారు. ఇక్కడి నుంచి టాస్క్ స్టార్ట్ అయింది, మెయిన్ టాస్క్. అక్కడ కొన్ని మూటలు పెట్టినప్పుడు ఆ మూటలు చూడంగానే మనకు అనిపించేది ఏంటంటే మూటలు ఎత్తాల. సో మూటలు ఫిజికల్ అయ్యే ఛాన్సే ఉంది, స్టేజ్ మీద ఎత్తాలి. సో ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళలో స్ట్రాంగెస్ట్ పీపులే ఫ్లోర్ మీదకి రావాలి. ఇదంతా క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నవదీప్ ఏం చెప్తాడంటే కన్ఫ్యూజన్ కోసం, నేనో మాట చెప్తా, నన్ను ట్రస్ట్ చేస్తారా, శ్రీముఖి ఒక మాట చెప్పింది, తనని ట్రస్ట్ చేస్తారా, సో మీ మీద డిపెండ్ అయి ఉంటుందని. శ్రీముఖి ఏం చెప్పిద్ది అంటే, వచ్చే ఈ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ టాస్క్కి ఎక్కువ మూటలు, ఎన్ని మూటలు ఉంటే అంత అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను అని శ్రీముఖి చెప్పింది. నవదీప్ ఏమంటాడంటే, మూటలు ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఆడే టాస్క్లో ఇబ్బంది పడతారేమో ఆలోచించుకుని, మూటలు తక్కువ ఉంటేనే బెస్ట్ ఏమో అన్న విధంగా నవదీప్ చెప్తాడు. కానీ ఆబ్వియస్గా అన్ని మూటలు పెట్టారంటే, మూటలు తక్కువ ఉంటాయంటే మూటలు తీసుకోకుండా మేము నుంచుంటాము అందరం అంటే కరెక్ట్గా ఉండదు కదా. సో మూటలు తీసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఆబ్వియస్గా వెళ్తారు అందరూ అనుకున్నాను, వెళ్ళారు. ఎవరైనా సరే ఆ మూటలు నొప్పి వద్దని చెప్పి వెనకాల నుంచాలి. సో అందరికీ ఆ తెలివితేటలు అయితే ఉన్నాయి, అది మాత్రం ఓకే. దట్టు నవదీప్ చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ట్రస్ట్ అనేది అనిపించింది. అది స్త్రీ చెప్పుంటే ఏమైనా ట్రస్ట్గా అనిపించేదేమో ఓకే అని చెప్పి. సో బజర్ మోగింది. బజర్ మోగంగానే ఫస్ట్ బజర్ మోగిద్ది, మళ్ళీ ఎండ్ బజర్ మోగిద్ది, అప్పటివరకు మీరు ఆలోచించుకోవచ్చు అని చెప్తే, ఫస్ట్ బజర్ మోగంగానే డీమన్ పవన్ వెళ్ళి మంచి స్టార్ట్ వెళ్ళి మూటల మీద పడ్డాడు. సో అన్ని మూటలు తను ఆక్యుపై చేసుకున్నట్టు పడ్డాడు. కానీ బట్ పక్కన ఆబ్వియస్గా పక్క నుంచి తీస్తారు కదా, సో పక్క నుంచి తీయడం స్టార్ట్ చేశారు. బట్ స్ట్రాటజీ ఐడియా రావడం గుడ్, వెళ్ళి మూటల మీద పడాలి అని చెప్పి. సో అందరూ ఇంకా షటిల్లో మూటలు కట్టారనమాట, చెద్దన్న మూటలు కట్టినట్టు మొత్తం అందరు తోస్తూ ఉన్నారు. మనోడు పెద్ద టీషర్ట్ వేసుకున్నాడు హరీష్, సో అన్నీ అందులో వేసుకుంటా ఉన్నాడు. శ్రీజ కూడా జాకెట్ తెప్పించుకుంది, అన్నీ తను అందులో వేస్తూ ఉంది. సో డీమన్ పవన్ పడ్డని వెనక లాగేసుకుంటూ ఉంటే తను కూడా మొత్తానికి కొన్ని మూటలు అయితే చేర్చాడు. మనీష్ కూడా మూటలు సంపాదించుకున్నాడు, కొన్ని లాగుళ్ళు పీకుళ్ళు గుంజుళ్ళు కొంచెం అయినాయి. మనీష్ ఇక్కడ వేరే కలర్స్ ఏమైనా కావాలంటే కలర్స్ మూటలు ఉన్నాయి కదా, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదే మరి కొద్దిగా ఎక్కువ అయిందనమాట. ఆ మూటల్లో ఏముందో ఎత్తుకుంటే అర్థమైంది కదా. సో సంథింగ్ ఇంకా ఏదో కొత్తగా ఆలోచించాలి, కొత్తగా చేయాలి. ఎవరికైతే ఈ థాట్ ఉంటుందో అబ్బా, సంథింగ్ డిఫరెంట్గా చేయలేదంటే టాస్క్ని డీప్గా ఎక్కువగా ఆలోచించేసి, ఇక్కడ ఇందులో కలర్స్ వల్ల కూడా ఏదైనా ఉంటుందేమో, అక్కడ వాళ్ళు అన్నారులేండి కలర్స్ వల్ల అన్నట్టు. సో బట్ శ్రీముఖి చెప్పింది కలర్స్తో సంబంధం లేదు, నన్ను నమ్మండి అయ్యా అని చెప్పి నవ్వుతానే చెప్తాను ఉంది. లేదు బ్యాలెన్స్ చేద్దాం కలర్స్ అని చెప్పి అనుకుంటున్నా అని చెప్పాడు. నెక్స్ట్ మా పవన్ లాక్కున్నాడు మనీష్ నుంచి, నెక్స్ట్ షకీబు హరీష్ నుంచి, వీళ్ళందరూ కొంచెం లాగుళ్ళు పీకుళ్ళు అయినాయి అనమాట. దాని తర్వాత నవదీప్ నన్ను బజర్ మోగిపోయింది, నన్ను ఎవరు నమ్మలేదు అనుకొని. సో బట్ మూటలు ఉండటమే ఈ గేమ్కి ఫెచ్చింగ్. సో హరీష్ వచ్చాడు, డాలియా వచ్చింది, చెప్తాను ఏ టీం నుంచి ఎవరు వచ్చారో. హరీష్ వచ్చారు, పవన్కి వెళ్ళిన టీం నుంచి పవన్ వచ్చాడు, నాగా ప్రసన్న టీం నుంచి నాగా వచ్చాడు ఆ మూటలు లాక్కోవడానికి. డాలియా అను టీం నుంచి డాలియా వచ్చింది. షాకీబ్ అండ్ ప్రియా టీం నుంచి షాకీబ్ వచ్చాడు. మనీష్ అండ్ నిఖితా టీం నుంచి మనీష్ వచ్చాడు. సో ఎవరైతే గట్టిగా బలం పెట్టగలనుకున్నారో వాళ్ళే వచ్చారు. దాని తర్వాత టాస్క్ సింపుల్ టాస్క్, ఏమీ లేదు. అక్కడ టేబుల్స్లా ఉన్నాయి, కొంచెం ఏటవాలుగా పెట్టారు. వాళ్ళ టీంలో ఉన్న పర్సనల్ ఆ టేబుల్ ఏమో పడుకోవాలి. ఇటు 3 హోల్స్ ఉన్నాయి. వాళ్ళు చేసేది ఏం లేదు, పడుకోవడమే. ట్రస్ట్ చేసి పడుకోవాలంటే వాళ్ళు మూటలు ఇచ్చేటప్పుడు వాళ్ళ బాడీకి ఏమైనా తగిలిద్దేమో అన్నది తప్పితే సేఫ్టీగా అన్ని పెట్టుకొని ఉంటారులేండి, మీరేం కంగారు పడకండి అక్కడ తగిలితే అలాగే ఇక్కడ తగిలితే అలాగని. సో అక్కడ కన్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కన్నాల్లో ఈ మూటలు వేయాలి. ఇక్కడ ఇంకొంచెం ట్విస్ట్ యాడ్ చేస్తుంటే బాగుండేది. పై కన్నంలో వేస్తే 100 పాయింట్లు, మధ్యలో కన్నంలో వేస్తే 50 పాయింట్లు, కింద కన్నంలో వేస్తే 10 పాయింట్లు, అలా ఏదైనా పెట్టుంటే బాగుండేది. బట్ పెట్ల ఆ మాత్రానికి ఆ 6 కన్నాలు ఎందుకు, కింద ఉన్న 2 కన్నాల్లోనే ఎవరైనా దగ్గర ఉన్న కన్నాల్లోనే వేస్తాడు కదా, ఆలోచించాల్సింది. సో కన్నాల్లో మూటలు వేయాలి. బజర్ మోగేపాటికి ఎండ్ ఆఫ్ ద టాస్క్ అయ్యేపాటికి ఎవడి కన్నాల్లో, ఎవడి బొక్కల్లో, ఎవరి టేబుల్ బొక్కల్లో ఎక్కువ మూటలు ఉంటే వాడు గెలుస్తాడు. సింపుల్ టాస్క్. ఇప్పుడు ఇక్కడ మనం యాజ్ ఎ టీమ్గా 2 పర్సన్స్ ఉన్నప్పుడు ఇక్కడ టీమ్గా ఆడటం ఎంత ఇంపార్టెంటో ఇండివిజువల్గా మనం ప్రూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. దట్టు ఎల్లో కార్డు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ అది గుర్తుంచుకోవాలని చెప్పి వీళ్ళు స్టార్టింగ్లో ఎల్లో కార్డ్స్ వెనక్కి తీసుకుంటానని 10 సార్లు వాళ్ళకి నోట్ అయ్యేలాగా ఆ మాటలు చెప్పారు. ఇక్కడ ఎవరెవరు తప్పులు చేస్తారో చెప్తాను చూడండి.
సో ఇక్కడ వేయటం స్టార్ట్ చేశారు. శ్వేత హరీష్ టీంలోంచి శ్వేత వచ్చింది వేయటానికి. ఇది ఫెయిరా అన్ఫెయిర్ అంటే ఇది కరెక్టే. శ్వేత ఈవెన్ దో ఎలిమినేట్ అయినా ఇది కరెక్ట్. ఎందుకంటే శ్వేత దగ్గర ఆల్రెడీ ఎల్లో కార్డు ఉంది, పాయింట్ నెంబర్ 1. సో తను ప్రూవ్ చేసుకోవాలి. అండ్ పార్ట్ ఆఫ్ ద టాస్క్, ఫస్ట్ టాస్క్లో మోటల్ లాక్కునే టాస్క్లో హరీష్ వచ్చాడు. సో హరీష్ తన గేమ్ను తను చూపించాడు. మోటలు ఎక్కువ కలెక్ట్ చేయటం, అవి తీసుకెళ్ళి శ్వేతకి ఇవ్వటం. నెక్స్ట్ శ్వేత యాజ్ అ పార్ట్ ఆఫ్ ద గేమ్ తన ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ తను చూపించాలి కాబట్టి సో ఇందులో నేను వేస్తాను అని చెప్పి ముందుకు రావటం హరీష్ తనకు ఒప్పుకున్నాడు. ఎందుకంటే రిస్క్ కూడా శ్వేతకే. ఒకవేళ హరీష్ దగ్గర కూడా ఒక ఎల్లో కార్డు ఉందనుకోండి, అక్కడ కొంచెం టఫ్ అయ్యేది. బట్ శ్వేత దగ్గర ఎల్లో కార్డు ఉంది, ఏదైనా లూజ్ అయితే శ్వేతకే కన్నంబడిద్ది అని చెప్పి హరీష్ కూడా తెలుసు. సో తనకు ఛాన్స్ ఇచ్చాడు. ఇది కరెక్టే వీళ్ళిద్దరూ ఆడిన దాంట్లో. నెక్స్ట్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ దాంట్లో పవన్ వచ్చాడు. పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఒక స్టార్ వచ్చింది, 2 ఓటపిల్స్ చేసినట్టున్నాడు. వెరస్ డీమన్ పవన్కి ఇంత మట్టుకు స్టార్ రాలేదు. సో ఈ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్, నేనే ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. మోటల్ పీక్కోవడానికి తనే వచ్చాడు, వేయటానికి తనే వచ్చాడు. ఇందులో నేను కనుక పవన్ కళ్యాణ్ ప్లేస్లో ఉండుంటే కొద్దిగా ఒప్పుకునేవాడిని కాదేమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒప్పుకున్న పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు. పవన్కి పోయేదేం లేదు కానీ బట్ గెలిస్తే తనకు ఒక ఓటీపీలో బెస్ట్ ప్లేయర్ ఏదో ఒకటి వస్తుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కి పోయేదేం లేదు కాబట్టి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండివిజువల్గా తను ఇప్పటివరకు కనిపించాడు, వినిపించాడు, తన పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇది కూడా ఈ పేర్స్తో కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ శ్రీజ అండ్ కల్కి, ఇది ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం చెప్తాను చూడండి. శ్రీజ కంటిన్యూస్గా షైన్ అవుతుంది. పార్ట్ ఆఫ్ ది టాస్క్లో శ్రీజ వచ్చి మూటలు కలెక్ట్ చేసింది. ఎన్ని మూటలు కలెక్ట్ చేసినా మూటలు కలెక్ట్ చేసింది. ఇప్పుడు మూటలు కన్నంలో వేయటానికి కూడా మళ్ళీ శ్రీజాని నుంచి ఉంటే కల్కి మీరు ఎందుకున్నారండి? మీ వల్ల అంటే మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ రావద్దా? పోనీ అక్కడ శ్రీజ ఏమైనా డేంజర్ జోన్లో ఉందా? మీరు ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? ఇక్కడ టీం గెలవటం ఎంత ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం మీకు మీరు ప్రూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు కదా నేను వేస్తానని చెప్పాలి. అక్కడేమి వాళ్ళు ఎవరు నేషనల్ ప్లేయర్స్ కాదు కదా, ఆల్రెడీ ఆడిన వాళ్ళు కాదు కదా ఇలాంటి టాస్క్లు. ఎవరేసినా అంతే కన్నా. ఇన్ఫ్యాక్ట్ మీరు కొంచెం హైట్ ఉంటారు కాబట్టి మీకు ఇంకా ఈజీ అయ్యేదేమో. అక్కడ మీరు వెళ్ళి పడుకోవడానికి ఎలా ఒప్పుకున్నా నాకు అర్థం కాదు. నాకు ఇది డిసప్పాయింటింగ్ అనిపించింది. మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ, మీరు ఎక్కువ వేస్తే మీకు పేరు వస్తుంది, మీరు హైలైట్ అవుతారు. శ్రీజానే మూటలు పట్టుకొని, శ్రీజానే మూటలు వేసి, శ్రీజానే కత్తిరి పట్టుకొని అన్ని శ్రీజా చేస్తే మీరు ఎక్కడ హైలైట్ అవుతారు? మీ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ నాకు కల్కి గారిది డిసప్పాయింటింగ్ అనిపించింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్కషన్ అయినా జరుగుండని నాకు తెలియదు. ఆ డిస్కషన్ ఏంటి అన్నది మనం చూపించలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ కల్కి గారు ఇక్కడ ఛాన్స్ తీసుకొని నేను ఆడతా అని చెప్పి అది చేయాల్సింది. బట్ ఆవిడ చేయలే. నెక్స్ట్ నాగాంటి ప్రసన్న. అగైన్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రసన్న గారు. ఈ టాస్క్, ఇలాంటి టాస్క్ పెట్టడానికి మెయిన్ రీజన్ ప్రసన్న గారు. నాకు ఎందుకో చాలా ఆలోచించి ఈ టాస్క్ పెట్టారనిపించింది. మూటలు పట్టుకోవటం ఒక ఎత్తు అయితే, పట్టుకున్న మూటలు నుంచొని వేయాలి, వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది ప్రసన్న గారు ఆడలేనటువంటి టాస్క్ అంటే కాదు. స్టిల్ ప్రసన్న గారు అక్కడ ఏమీ అంటే ఈజీగా ఉండే ఒక పనిని చూస్ చేసుకున్నారు, వెళ్ళి టేబుల్ మీద పడుకోవటం. పైగా ఆల్రెడీ ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు. డేంజర్ జోన్లో ఉన్న ప్రసన్న గారు అంత సింపుల్గా ఎలా పడుకోవడానికి ఒప్పుకుంటాను అంటే నాకు అర్థం కాలే. అంటే రిస్క్ తీసుకోదలుచుకోవాలి ఆయన. ఒకవేళ నాగా కనుక వేయలేకపోతే నాకేమనిపించిందంటే, ఆనెస్ట్గా చెప్తాను, నాకు అనిపించింది ఒకవేళ నాగా కనుక వేయలేకపోయాడు అనుకో నా మీదకి రాదు, ఎందుకంటే నేను పర్ఫామ్ చేయలేదు, నేను బ్యాడ్ అవ్వను కాబట్టి అన్నట్టు అనిపించింది. ప్రసన్న గారి కన్నా శ్వేత బెటర్ అనిపించింది నాకు. ప్రసన్న గారు రిస్క్ తీసుకొని వేయాలి కదా. ఆల్రెడీ నిన్న ఎపిసోడ్లో ఆయన డౌన్ అయ్యింది, ఆ విషయం ఆయనకి తెలుసు, ఆయన అది సెన్స్ అయ్యాడు. వచ్చి ఇక్కడ రిస్క్ తీసుకొని వేయాలి, కానీ రిస్క్ తీసుకోకుండా వేస్తే అట్లీస్ట్ మీకు ఒక ఛాన్స్ ఉండేది. నాకైతే చాలా క్లియర్ కొడుతుంది. ఇక్కడ బయట నుంచి చూసే వాళ్ళకి మనకు కొడుతున్నప్పుడు లోపల ఆడే వాళ్ళకి ఎందుకు కొట్టలేదని నాకు అర్థం కాలేదు. సింపుల్ సేఫ్ ఆడాడు ఆయన. నాగా వేస్తాడు, గెలిచామనుకో ఇద్దరికి పేరు వస్తుంది నిన్నట్లాగా, నాకు ఓటీపీలు వస్తే చేసుకుని వెళ్ళిపోతా. ఓడిపోయామనుకో నేను అలాగా ఆడలేదు కాబట్టి నన్ను బ్యాడ్ పర్ఫార్మర్గా తీరు, నాగానే తీస్తారు, నాగా నేను ఆడతా అన్నాడు కాబట్టి నేను నాగాకి ఇచ్చేసానని చెప్పే సింపుల్గా అనిపించింది. సో డిసప్పాయింటింగ్. ఇది ఒక రీజన్ ఆయనకి ఇవ్వటానికి అంటే ఉన్నాయి ఇంకా చాలా రీజన్స్ చెప్తాను ఆయనకి ఎందుకు ఎల్లో కార్డు ఇచ్చారన్నది. బట్ ఇక్కడ వరకు చెప్తున్నా. నెక్స్ట్ డాలియా అండ్ అను ఆడారు. డాలియాకి ఈవెన్ దో ఎల్లో కార్డు ఉన్నా ఇది కొంచెం ఫెయిర్ అండ్ స్క్వేర్. ఎందుకంటే మూటలు కలెక్ట్ చేసింది డాలియా. సో అట్లీస్ట్ ఆ పాట ఆవిడ ఆడారు. అనూషకి ఇప్పటివరకు ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. దో తనకి ఎల్లో కార్డు లేకపోయినా స్టార్ పర్ఫార్మర్ రాలేదు, ఓటీపీలు రాలేదు, తను షైన్ అయిన టాస్క్ లేదు. సో తను షైన్ అవ్వాలనుకోవడం తప్పలేదు. డాలియా గారు సగం ఆడారు కాబట్టి ఇట్స్ ఓకే, ఫెయిర్ అండ్ స్క్వేర్. నెక్స్ట్ షాకీబ్ అండ్ ప్రియా. ఇక్కడ షాకీబ్ మూటలు పెట్టాడు. అగైన్ 50-50. ఇది నేను షాకీబ్ని కంప్లీట్గా తప్పు పట్టను, కానీ ప్రియాకి మూటలు వేసే అవకాశం కన్నా షాకీబే తీసుకోవాల్సింది. ఎందుకు తీసుకోవాల్సిందంటే ఎల్లో కార్డు వెనక్కి తీసుకుంటా అన్నారు కాబట్టి తీసుకోవాల్సింది. దట్టు ప్రియా ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది తన వర్త్ని. ఒక స్టార్ కూడా ఉంది.
ఈ డిఫరెన్సెస్ గమనించండి. ప్రియాకి స్టార్ ఉంది, నేను ఇంకో కేసులో రివర్స్లో చెప్తా, అక్కడ వేరే స్టార్ లేదు, అందుకని చెప్తున్నా. సో ప్రియాకి స్టార్ ఉంది కాబట్టి షాకిబ్ తనని కన్విన్స్ చేయాల్సింది. కన్విన్స్ చేసి నీకు ఆల్రెడీ స్టార్ ఉంది, నాకు ఎల్లో కార్డు మొత్తం పోతుంది, సో ఇద్దరం గెలుస్తుంది ఆ టీమ్గా, ఒకవేళ ఓటీపీలు ఇస్తే నీకే ఇచ్చేస్తా దాన్ని, బట్ నాకు మాత్రం ఎల్లో కార్డు పోవాలి ప్లీజ్, నేను వేస్తాను అని చెప్పి ఆ ఛాన్స్ తీసుకొని షాకిబ్ వేయాల్సింది. బట్ స్టిల్ అయిపోవటం వల్ల అంత నష్టమే లేదు, ఎందుకంటే అట్లీస్ట్ ఆ మోట్లైనా పట్టుకున్నాడు, హాఫ్ ఆఫ్ ద టాస్క్ అయినా పర్ఫామ్ చేశాడు షాకిబ్. నెక్స్ట్ మనీష్ అండ్ నిఖిత, అగైన్ ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ ఫ్రమ్ నిఖితా సైడ్. ఎందుకు చెప్తున్నాను, నిఖితా గారికి ప్రియా గారికి డిఫరెన్స్ ఏంటంటే ప్రియా గారికి స్టార్ ఉంది, నిఖితా గారికి స్టార్ లేదు. ఎస్, ఇట్స్ ఎ టీమ్ గేమ్, టీంతో పాటు మనం కూడా షైన్ అవ్వాలి. మనీష్ గారికి ఇది ఇంపార్టెంట్, ఐ అండర్స్టాండ్. సో మనీష్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనీష్ గారు 100% రైట్. తను గట్టిగా తనని కన్విన్స్ చేసుకున్నాడు, తనకి ఎల్లో కార్డు ఉంది పోతుంది నేను కనుక ఆడితే అని చెప్పి మోట్లు పెట్టాడు, హాఫ్ ఆఫ్ ద టాస్క్ ఆయన షైన్ అయ్యాడు. నెక్స్ట్ మోట్లు వేసే దాంట్లో కూడా ఆయన వేసాడు. దివ్య గారు మీరెక్కడున్నారు, ఈ హౌస్ ఈ గేమ్లో ఇప్పటివరకు అగ్ని పరీక్షలో మీరు ఎక్కడ షైన్ అయ్యారు? మీకు ఎక్కడ అసలు ఆపర్చునిటీ రావట్లేదు కదా. ఓట్ అపీల్ చేయటం వల్ల మాత్రం ఓట్లు వేస్తారు ఆడియన్స్ అనుకుంటే మాత్రం పప్పులో గాలేసినట్టే. పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆడియన్స్ ఓట్లు వేస్తారు. ఓట్ అపీల్ సగం మంది కూడా వినరు, ఫార్వర్డ్ చేసేస్తారు. అసలు అక్కడ ఓట్ అపీల్ వచ్చితే ఇంకా టాస్క్ అయిపోగానే కట్టేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు అక్కడ ఛాన్స్ తీసుకొని, లేదు మనీష్ నువ్వు సగం ఆడావు కాబట్టి నేను ఆడతాను, ఎందుకంటే నాకు కూడా షైన్ అయ్యే అవకాశం ఉండాలి అని చెప్పి మీరు రిస్క్ లేదు కాబట్టి అనుకుంటున్నారు, బట్ మీరు రిస్క్లో పడుతున్నారు. ఇంకొన్న 2 ఎపిసోడ్లు మీరు ఎక్కడ షైన్ అయింది ఉంది. ఒకవేళ మీరు ఇది కనుక వేసి మీరు గెలిచుంటే మీరు ఎంత హైలైట్ అయ్యేవాళ్ళు. మరి మీరు వేయలేని అనుకున్నారేమో నాకు అర్థం కాలేదు. మీరు వేసి మీరు గెలిచుంటే మీ టీం ఎంత హైలైట్ అయ్యేది, అప్పుడు కదా నెక్స్ట్ లెవెల్ మజా వచ్చేది, మీరు కూడా షైన్ అయ్యేవాళ్ళు కదా. అలాంటి ఒక ఆపర్చునిటీ వదిలేసుకున్నారు మీరు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మీరందరూ సోషల్ మీడియాలో చాలామంది మాకు ఆపర్చునిటీస్ తక్కువ వచ్చినాయి అన్న విధంగా పోస్ట్ చేసుకుంటున్నారు. ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు వదిలేస్తున్నారు. మనీష్కి ఒక ఎల్లో కార్డు ఉంది, అట్లీస్ట్ సగం గేమ్ ఆడాడు. పోనీ ఆ టైంలోనే మీరు వెళ్ళాల్సింది. మీరు లాక్కోలేము అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ వేస్తే దాంట్లో రావాల్సింది. మీకు ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న ఆపర్చునిటీ కదా పోగొట్టుకున్నారు మీరు. టీమ్ గేమ్ టీంలో ఎంత ముఖ్యమో మన ఇండివిజువల్గా మన ప్రతిభను కూడా చూపించడం అంత ముఖ్యం. వెళ్ళి పడుకోవటం వల్ల మీకు ఓటీపీలు వచ్చింది తప్పితే అందులో ఏం లేదు. మీరే ఆశ్చర్యపోయి ఓటీపీలు ఇస్తే. సో ఎనీవే, సో టాస్క్ జరిగింది బాగానే. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇంకో టెస్ట్ కూడా ఉంది. మోట్లో మనం ఫస్ట్ పెట్టినా పట్టకపోయినా అక్కడ మోట్లో కూడా మనం తీసుకోవచ్చు. సో అలా తీసుకున్నారు. శ్వేత పవన్ది, పవన్ శ్వేతది, దెన్ పవన్ శ్వేత వెళ్ళి నాగాత్ తీసుకుంది, పవన్ నాగాత్ తీసుకున్నాడు. శ్రీజ ఏమో తను కన్ఫ్యూజ్ అయ్యింది, సో తీసుకోవాలో వద్దా అన్న విధంగా ఉండిపోయింది. మేబీ తను ఆ మోటాలు తీసుకుని వేస్తుంటే తను కూడా గెలిచేదేమో, పెట్ట కొంచెం గోతగానం. ప్రియా దగ్గర తీసుకుని ట్రై చేస్తే ప్రియా ఇవ్వలేదు, అందరు తీసుకుంటున్నారు తీసుకోవచ్చు అంట. ఏమైంది శ్రీజ వెళ్ళి లాక్కోవాల్సింది కదా, ఎవరొద్దన్నారు. మేబీ అది రాంగ్ స్ట్రాటజీ అయిపోద్దేమో అని చెప్పి అనుకున్నారేమో, కానీ ఇటు సైడ్ అందరు తీసుకున్నారు. సో తీసుకోవచ్చు. నాకు ఆ గేమ్ స్టార్టింగ్ నాకు అర్థమైంది, తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవరు మోట్లో ఆలవే అంటే అవ్వదు అక్కడ. ఇంకా మోట్లో అయిపోయిన వాళ్ళు ఖాళీ కూర్చుంటారా, పక్కన వాళ్ళు తీసుకుంటారు కదా. సో గేమ్ అయిపోయింది. శ్వేత అండ్ హరీష్ 9 మోట్లు వేశారు. పవన్ అండ్ పవన్ కళ్యాణ్ 26 మోట్లు వేశారు. సో మా స్టార్టింగ్ నుంచి హైయెస్ట్ నేను చెప్తాను. పవన్ అండ్ పవన్ కళ్యాణ్ 26 వేశారు, నెంబర్ 1. మనీష్ అండ్ నిఖిత అగైన్ 26 వేశారు, వాళ్ళు కూడా నెంబర్ 1. వీళ్ళిద్దరికి టై అయింది. నెంబర్ 2 పొజిషన్లో, అంటే నెంబర్ 3 నెంబర్ 2 అనుకోవచ్చు, శ్రీజ అండ్ కలికి 23 వేశారు. 3 మూటలు తేడా. ఆ మూటలు లాక్కొని ఏదో చేసి వేసుంటే వీళ్ళు కూడా వచ్చేవాళ్ళేమో పైకి. నెక్స్ట్ డాలి అండ్ అను 17 మోట్లు వేశారు. అను బాగా ఆడింది టాస్క్. అనుకి కష్టపడుతుంది కానీ ఏమంటారు అగైన్ ఆ లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం కనిపించట్లేదు. అది యాడ్ అవ్వట్లా. అది యాడ్ అయితే ఏమైనా ముందుకెళ్ళే వాళ్ళేమో. సో 17 థర్డ్ ప్లేస్లో ఉన్నారు. నెక్స్ట్ నాగా అండ్ ప్రసన్న 14th 4th ప్లేస్లో ఉన్నారు. షాకిబ్ అండ్ ప్రియా 13th 5th ప్లేస్లో ఉన్నారు. శ్వేత అండ్ హరీష్ 9 వేసి 6th ప్లేస్లో ఉన్నారు. సో బాటమ్ 2 వచ్చేపాటికి శ్వేత అండ్ హరీష్ అండ్ షాకిబ్ అండ్ ప్రియా. సో మనం జస్ట్ పర్ఫార్మెన్స్ బేస్గా చూసుకుంటే ఎల్లో కార్డులు ఇవ్వాల్సింది ఎవరికంటే బ్లైండ్గా శ్వేత అండ్ హరీష్ టీంలో ఒకరికి, నెక్స్ట్ షాకిబ్ అండ్ ప్రియా టీంలో ఒకరికి. ఎందుకంటే వాళ్ళిద్దరూ బాటమ్ 2లో ఉన్నారు, వాళ్ళ పైనే ఉన్నారు నాగా అండ్ ప్రసన్న. బట్ అలా జరగల. సో నేను నా టైటిల్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. నవదీప్ ఈ గేమ్ అయిపోగానే శ్వేతాన్ని క్వశ్చన్ చేశాడు అనమాట. నువ్వు షార్ట్ పుట్ ప్లేయర్ కదా, నీకు అడ్వాంటేజ్ ఉంది అని చెప్పి. అంటే శ్వేత అంది నాకు బ్యాగ్స్ తక్కువ ఉన్నాయి అంటే, తక్కువ ఉండేది ఏముంది, నువ్వు నాకు దగ్గర నుంచి తీసుకున్నావు కదా అని షీముకి అడుగుతుంది. అంటే తను పవన్ లాగేసుకున్నాడు, పవన్ తీసేసుకున్నాడని. సో ఇక్కడ బ్యాగ్స్ తక్కువ ఉండటం కాదు, బ్యాగ్స్ మీరు తెచ్చుకున్నారు, ఏలా పేరు ఎక్కువ. సో అది ప్రజలు అనుకోండి ఏదనుకోండి, బట్ షార్ట్ పుట్ ప్లేయర్ కన్నాలో వేయటం అదేం లాజిక్ నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఎనీవే. సో ఎక్స్పెక్టేషన్ అయితే ఉండే.
బిందు మాధవ్ అంటే అప్పటికి మీరే గెలుస్తారని చెప్పి అనుకున్నాము మేము ఈ టాస్క్ అని చెప్పి, బట్ అవ్వలేదు. శ్రీ హరీష్ని క్వశ్చన్ చేసింది, ఎందుకు నువ్వు శ్వేతతో ఏమని చెప్పి పెట్టుకున్నావు, సో మీరు వేయచ్చు కదా, మీరు ఏం చేయొచ్చు కదా, ఎందుకు ఏ క్యాలిక్యులేషన్ జరిగింది అయ్యి అంటే హరీష్ ఏమంటాడంటే, నేను అది ప్రూవ్ చేసుకుంటాను, రిస్క్లో ఉన్నాను కదా అని చెప్పి శ్వేత నాకు చెప్పింది. సో తన కోసం అనమాట నేను బ్యాగ్ వేస్తా అన్నా, బట్ అంటే నేను కూడా ప్లేయర్నే, నేను వేస్తాను, నేను స్పోర్ట్స్ పర్సన్నే అని చెప్పి, మనోడు అప్పుడు క్యాచ్ పట్టుకోలేదు కానీ స్పోర్ట్స్ పర్సన్నే వేస్తా అన్నా, బట్ స్టిల్ షీ వాంట్స్ టు ప్రూవ్, అందుకని తనకి ఇచ్చానని చెప్పి, పైగా తనకి ఎల్లో కార్డు కూడా ఉంది, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనే బయటకి ఇచ్చాను అన్నాడు. హరీష్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్టే. తను ఇంకో మాట కూడా చెప్తాడు, హాఫ్ ఆఫ్ ద గేమ్ నేను ఆడాను కదా, మోట్లు పట్టుకున్నాను కదా అంటే వీళ్ళు కూడా ఫెయిర్ అండ్ స్క్వేర్ అంటారు. సో ఫెయిరే. సో హరీష్ చేసింది కరెక్టే. హరీష్ ఎగ్జాక్ట్గా తన కరెక్ట్గా ఉన్నాడు, తను ఎంతవరకు ఆడాలో తను ఆడాడు, తన పాయింట్ తను ప్రూవ్ చేసుకున్నాడు, మోట్లు పెట్టాడు, చాలా మోట్లు పెట్టాడు, ఇన్ఫ్యాక్ట్ చాలా మోట్లు శ్వేతకి ఇచ్చాడు. ఇది తన ఇండివిజువల్ ప్లే, తను షైన్ అయ్యాడు. దాని తర్వాత టీము, సో తన టీం కోసం ఓకే నేను పడుకుంటా, నువ్వు వెయ్యి, నీది లైఫ్ అండ్ డెత్ ఉంది కాబట్టి, నీకు ఎల్లో కార్డు ఉంది కాబట్టి నువ్వు వెయ్యి, టీం ఓడిపోయినా పర్లేదు కానీ, బట్ ఒకవేళ గెలిస్తే నువ్వు షైన్ అవుతావు, నీ ఎల్లో కార్డు పోతుంది. ఇది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ పేరు, కరెక్ట్ ఎగ్జిక్యూషన్. బట్ ఆ అమ్మాయి వేయలేకపోయింది, అంతే తేడా. సో ప్లాన్ అయితే కరెక్ట్గానే జరిగింది. నెక్స్ట్ సో టై బ్రేకర్ జరిగింది కాబట్టి ఈ టై బ్రేకర్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకొని ఒక బాక్స్ పెట్టారు, సింపుల్ టాస్క్ పెట్టారు అనమాట. జస్ట్ ఒక మూట ఎవరైతే ఆ బాక్స్లో ఫస్ట్ వేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పి. రూల్స్ ఇద్దరికి సేమే కాబట్టి దీని గురించి మనం క్వశ్చన్ చేసేది లేదు. 3 వేస్తే బాగుండేది, 5 వేస్తే బాగుండేది అనిపిస్తుంది కానీ, బట్ ఇట్స్ సింపుల్ ఫెయిర్ అండ్ స్క్వేర్ రూల్. ఇద్దరు ఒకేసారి వేస్తారు కానీ కొద్దిగా మనీష్ ఫస్టే పడాల్సింది తప్పిపోయింది. నేను అనుకున్నా ఇది రెండోసారి కూడా పడదు మ్యాక్స్, సో పాపం ఆ లక్ అనేది కనిపించట్లేదు కాబట్టి పోద్దేమో, పవన్ పడిద్దాం అనుకున్నా. ఈయన అన్లక్కీ అంటే ఆయన కూడా అన్లక్కీ, ఇంచుమించు ఇద్దరు అలాగే ఉన్నారు. సో రెండోసారి వేసినప్పుడు పవన్ ముందు వచ్చి స్పీడ్గా వేసాడు, పడలేదు. మనీష్కి అక్కడ టైం దొరికింది, పవన్ అడ్డం వెళ్ళాడు, అన్ని జరిగినాయి కానీ, బట్ టైం దొరికింది, టైం తీసుకుని వేసాడు, మనీష్కి పడింది. సో ఫైనల్గా లక్ ఫ్యాక్టర్ ఏదైతుందో అది కూడా యాడ్ అయింది. కష్టపడ్డాడు త్రూ అవుట్ ద గేము, తన కష్టమే ఉంది, దివ్య గారిది ఏం లేదు. మూటలు మొత్తం తనే పట్టుకున్నాడు. సో మూటలు పట్టుకుని ప్రొటెక్ట్ చేసుకున్నాడు, మూటలు ఎక్కువ వేయగలిగాడు, 26 మూటలు వేసాడు. దాని తర్వాత టై బ్రేకర్ అయినా సరే ఆ టై బ్రేకర్లో కూడా కూల్గా, కామ్గా, కంపోజ్డ్గా ఆ మూటను వేయగలిగాడు. సో మనీష్ మొత్తానికి ఒక టాస్క్ అయితే గెలిచాడు. సో హ్యాపీ ఫర్ హిమ్ ఎట్ లాస్ట్. సో దాని తర్వాత దివ్య అండ్ మనీష్ గెలిచారు. సో అవి అందరికన్నా కొద్దిగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయినట్టు అనిపించింది. డ్యాన్స్ చేస్తా వచ్చి అంటే సాంగ్ మ్యూజిక్ వేయండి అని చెప్పి మనీష్ చేత డ్యాన్స్ చేసి, తను డ్యాన్స్ చేసి, డ్యాన్స్ చేస్తాను ఎల్లో కార్డు తీసుకున్నాడు. నువ్వు నిజంగా బాగాడు అనిపించింది, గుడ్ జాబ్ అని చెప్పి తను పొగిడాడు కూడా. సో ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను, పాజిటివ్తో పాటు కొద్దిగా ఒకటి యాడ్ చేస్తాను ఏంటంటే, కొంతమందిని కావాలని వీళ్ళు పుష్ చేస్తున్నట్టు ఉంటుంది. అందులో నాకు మనీష్ కనిపిస్తుంది. జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఉండాలి అని వాళ్ళకి కొంతమంది అనిపించింది, వాళ్ళని కొంచెం పుష్ చేస్తూ ఉంటారు. అందులో ఈయన ఒకటి నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తుంది, ఇప్పుడు కూడా అనిపించింది. సో ఓట్ అపీల్ ఎవరికి ఇవ్వాలి అన్న దాంట్లో అభిజిత్ ఏం చెప్తారంటే, సింపుల్గా గొడవ లేకుండా, ఎందుకని చెప్పాడో నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకోవాలి కదా, వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకున్న తర్వాత అభిజిత్ చెప్పుంటే బాగుండేది. వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకునే అవకాశం లేకుండా అభిజిత్ చెప్పడం నాకు నచ్చలా, వద్దు, వాళ్ళిద్దరిని డిస్కషన్ చేసుకోవాల్సింది. సో ఎల్లో కార్డు తీసుకోవడం పెద్ద విషయం, ఆల్రెడీ నీది ఎల్లో కార్డు మేము తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్యలో ఓట్ అపీల్ అనేది దివ్యాకే వెళ్ళాలని. దివ్యాని ఆశ్చర్యపోద్దా అని చెప్పి, సర్లే ఏదో ఒకటి వచ్చిందిగా ఇచ్చేద్దాం అని చెప్పి, బట్ దివ్య గారు ఆడాల్సింది. ఎనీవే మనీష్ ఇక్కడ ఏం చెప్తాడంటే, ఫస్ట్లీ థ్యాంక్స్ అలాట్ ఫర్ బిలీవింగ్ మీ అని చెప్పి దివ్యాకి ఒక క్రెడిట్ ఇస్తాడనమాట. నన్ను నమ్మి మొత్తం నాకే ఇచ్చేసింది అని చెప్పి. ఎస్, తను ఇచ్చింది, బట్ తనకు అనిపించలే, అదే ప్రాబ్లం. ఇక్కడ అభిజిత్ ఏమంటే క్రెడిట్ నువ్వు కూడా తీసుకో, తనకు ఓటం కాదని చెప్పి. బట్ ఎనీవే దివ్య గారు ఓటు అపీల్ చేస్తారు. ఒపీనియన్ ఇప్పటివరకు మీరు ఒపీనియన్ చెప్పడమే చూశారు. బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే మిగతావన్నీ చూస్తారు. సో నేను ప్రాణం ఇచ్చి ఆడతా, ఏదైనా సరే చాలా స్ట్రాంగ్ వాయిస్తో నాకు కరెక్ట్ పాయింట్ చెప్తాను. సో తను ఏంటంటే టాస్క్ల కన్నా కూడా వాయిస్ని ఎక్కువ నమ్ముకున్నారు. నా వాయిస్తో కరెక్ట్ పాయింట్స్ పెడతాను నేను అని చెప్పి. నెక్స్ట్ శ్రీ వరస్ట్ ప్లేయర్, మోస్ట్ ట్విస్ట్ టర్నింగ్ అన్నీ అనుకోండి. ఎండ్ ఆఫ్ ద అంటే ఏంది ఇంకా చాలా టైం ఉంది, అప్పుడే అయిపోయింది టాస్క్ అనుకున్నా. సో బిందు ఎల్లో కార్డ్స్ ఉండేవాళ్ళు మీకు చాలా క్రూషియల్ అని చెప్పి మేము స్టార్టింగే చెప్పాం, మీరు ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పాం. బట్ దాంట్లో కొందరు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు అనిపించింది అని చెప్పి ఈరోజు ఎల్లో కార్డు శ్వేతాన్ని ఇచ్చారు. కరెక్టేనా అంటే కరెక్టే. సో తను ఛాన్స్ తీసుకొని అప్పటికే ఆడింది, బట్ తనకు పడలేదు. తనకు ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు ఉంది, తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండే వీళ్ళకి, బట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రూవ్ అవ్వలేదు అనమాట. నీకు చాలా అడ్వాంటేజెస్ ఉంది, నువ్వు స్పోర్ట్స్ పర్సన్, పైగా విన్ అవుతావు అనుకున్నావు, బట్ నువ్వు లాస్ట్ వచ్చావు, అది మెయిన్ ప్రాబ్లం. విన్ అవ్వకపోయినా పర్లేదు, అట్లీస్ట్ లాస్ట్ రాకుండా ఉండుంటే, మరీ 9 కాకుండా ఇంకొన్ని ఎక్కువ మూటలు వేసగలిగి ఉండుంటే తనకి అది ఉండేది. పోనీ మూటలు కలెక్ట్ చేయలేదంటే కలెక్ట్ చేశారు, ఆయన ఎక్కువ కలెక్ట్ చేసి ఇచ్చాడు. సో ఇలా పేరు పక్కన వాళ్ళ వీళ్ళకి తీసుకొని వేయాల్సింది. సో లాస్ట్ అందరికన్నా లీస్ట్ రావడం, 6th ప్లేస్తో రావడం, ఆబ్వియస్గా
ఫెయిర్ అండ్ స్క్వేర్ వాళ్ళకి ఇవ్వటం, అందులో దివ్యాకి ఇవ్వటం. సో శ్రీ అంటది నీ జర్నీ పూర్తయిపోయింది, యూఆర్ ఎలిమినేటెడ్. సో రెడ్ కార్డ్ తీసుకున్నారు. నువ్వు ఇక్కడ స్టార్టింగ్ ఫింగర్స్తో పుషప్ చేసావు, బట్ అన్ఫార్చునేట్లీ ఇంతటితో నువ్వు ఎలిమినేట్ అయిపోయావని చెప్పారు. సో శ్వేత కాసేపు తన స్పీచ్ ఇచ్చింది ఏంటంటే మా టీవీ సామాన్యులకు అవకాశం ఏంటో, నాకు కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ అనిపించింది, అందుకని నేను అంత దూరం నుంచి వచ్చాను, ఐ ట్రైడ్ అని చెప్పి ఐఎమ్ డూయింగ్ ఎక్కడ వీలుంటే అక్కడ నేను ఎఫర్ట్స్ పెట్టాను అని చెప్పారు అనమాట. ఒకటే మిస్సింగ్ అనిపిస్తుంది ఏంటంటే మా మదర్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ అది మిస్ అయింది అని చెప్పి అక్కడ కొంచెం ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఆవిడ చూసుకుంటే ఇంకా బాధగా అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి. ఎనీవే, సో బట్ దిస్ మైట్ లీడ్ టు సంథింగ్ అని చెప్పి శ్రీ చెప్పింది. సో ఇంతకన్నా పెద్దది అచీవ్ చేస్తారేమో అని చెప్పి. దిస్ ఇస్ ఎక్కడితో ఎండ్ అయిపోయిందంటే కాదు, మనకు ఆల్రెడీ ఒక లైఫ్ ఉంటుంది, దానిలో మనం సక్సెస్ తీసుకోవటం అంతే. సో వాళ్ళ మమ్మీకి సారీ చెప్పారు, నేను డెఫినెట్గా సెటిల్ అవుతానని చెప్పారు. దట్స్ ద ఎండ్ ఆఫ్ శ్వేతా జర్నీ ఇన్ బిగ్ బాస్ హౌస్. నెక్స్ట్ శ్రీ టాప్ 15 కాస్త టాప్ 14 అయిపోయింది. ఇంకా బిందు ఏంటి ఇంటికి వెళ్ళిపోదామా అంటే లేదు, ఇంకోటి ఇష్టం ఉంది ఈరోజు అనగానే శ్రీ ఏం తెలియనట్టు, ఓ మై గాడ్ ఇంకోటి ఇష్టా, అరే రే నాకు చెప్పలేదే, డైరెక్టర్ సార్ ఎక్కడ ఉన్నారు, ఎందుకు చెప్పరు, మీకు తెలియకుండా జరిగిద్ది ఏంటి. సో బిందు అభి మనీష్ దగ్గర ఒక ఎల్లో కార్డ్ తీసేసుకున్నాడు కాబట్టి మా దగ్గర ఇది ఉంచుకోలేము, ఎల్లో కార్డు ఇంకొకరు కూడా వెళ్తుందని చెప్పారు. నిన్నేమో 2 ఎల్లో కార్డులు ఇచ్చారు కదా, అలాగే ఇచ్చి కదా ఈరోజు కూడా 2 ఎల్లో కార్డులు, లేదు నా దగ్గర ఉంచుకోవద్దు, అప్పుడు మీరు 3 ఇవ్వాలి. ఎనివే, సో 2వ ఎల్లో కార్డు ఇవ్వడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. నాకెందుకు నిన్న ఇచ్చేస్తారనుకున్నాను, నిన్న ఎపిసోడ్లోనే అవలా ఈరోజు ఇచ్చారనమాట. నవదీప్ వస్తాడు స్టేజ్ మీదకి, ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ మామూలుగా అయితే షకీబ్ వాళ్ళకి ఇవ్వాలి, 2వ ఎల్లో కార్డు ఇవ్వాలంటే పాయింట్స్ ప్రకారం చూసుకుంటే, బట్ షకీబ్ వాళ్ళిద్దరిలో ఎవరికైనా సరే. కానీ ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఉన్న పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇస్తున్నాం, ఇంకొక ఎపిసోడే ఉంది, సో జస్ట్ ఇదనే కాకుండా మొత్తం ఓవరాల్గా ఇస్తున్నాం అన్నట్టు చెప్పారు అనమాట. డే 1 ఆడిషన్స్ చూసిన దగ్గర నుంచి కొంతమంది కథలు వెరీ టచింగ్. ఇక్కడ నవదీప్ కొన్ని పాయింట్లు చెప్పాడు, ఏవైతే మన ఆడిషన్స్ టైంలో వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, అసలు ఏ రూల్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆ సేమ్ పాయింట్స్ కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు, ఇలాంటి పాయింట్స్ నేను చెప్పాను. అటన్నిటికీ ఆన్సర్ చెప్పాడు ఈ రివ్యూలు చూసి ఇచ్చినవి కాదు, ఇవన్నీ ముందే రికార్డ్ అయినవే ఇవన్నీ. సో అప్పుడుగా చెప్పినవే నాకు కరెక్ట్ అనిపించింది ఆ లాజిక్ ప్రకారం తీసుకుంటే. సో జడ్జిలు మనం చాలా చోట్ల అనవసరంగా తప్పు పడుతున్నామేమో, కొన్ని చోట్ల తప్పులు ఉన్నాయి, అది కూడా ఎగ్రీ చేయాలి, బట్ కొన్ని చోట్ల లేవు. లేని చోట్ల కూడా కొంతమంది వాళ్ళని పెట్టి ట్రోల్ చేయడం అన్నది కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఇంకా కరెక్ట్, అంటే నా థాట్ ప్రాసెస్ ఇంకా కరెక్ట్ అనిపించింది. చెప్తాను చూడండి. మేము ఏం చేస్తున్నా అనే క్వశ్చన్, అంటే డే 1 ఆడిషన్ చూసిన దగ్గర నుంచి అందరి కథలు వెరీ టచింగ్ అనిపించింది. మేము ఏం చేస్తున్నాం అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది, అంటే ఎలా సెలెక్ట్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. 45 నుంచి 15 మంది రావడానికి ఎలాగా ఆ 15 మందిని ఎలా సెలెక్ట్ చేస్తారనే దానికి ఎవ్వరూ ఏది డిఫైన్ చేయలేదు. అంటే ఇంకో ఇది ఉంటే ఇన్ని సెలెక్ట్ చేయాలి, ఇది ఉంటే ఇన్ని సెలెక్ట్ చేయాలని రూల్స్ ఏం లేవు, ఒక డెఫినేషన్ అన్నది లేదు. సో నా పర్సనాలిటీ కొద్దీ నాకు కొంతమంది వీళ్ళు ఉండాల్సిందే అన్న చోట నేను సెలెక్ట్ చేశాను. సిమిలర్లీ అభికి ఉండాల్సిందే అన్న చోట అభి సెలెక్ట్ చేశాడు, బిందుకు ఉండాల్సిందే అన్న చోట బిందు సెలెక్ట్ చేసింది. సో మాకు ఏదైతే ఆ మూమెంట్లో వాళ్ళ కథ ఉన్నప్పుడో, లేదంటే వాళ్ళు చేసిన పనో, వాళ్ళు కన్విన్స్ చేసుకునే విధానమో అనిపించింది, వాళ్ళని సెలెక్ట్ చేసాం. నాకు కథ నచ్చింది, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక అది సరిపోదు, అంటే మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నాం అది సరిపోదు అన్న సంగతి మీకు అర్థమైంది. సో అవైతే ఉన్నాయో అక్కడ పుషప్లు చేసినా ఏం చేసినా ఈ ఫ్యాక్టర్స్ కాదు, ఇక్కడ డిఫరెంట్ అని చెప్పి. ఇక్కడ ఏం కావాలి అనేది మేము చెప్తున్నాం, మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్పి. మేము ట్రైన్ చేసి మీ పేర్లు పెట్టి, అంటే ట్రైన్ చేసి అంతా చేసి మా పేర్లు పెట్టి స్టాంప్ గుద్ది మిమ్మల్ని లోపల పంపుతున్నాం. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీగా మిమ్మల్ని అక్కడ గేమ్ ఆడిస్తాం, యాక్చువల్గా మిమ్మల్ని చెక్కుతున్నాం జక్కన్నలాగా అన్న విధంగా చెప్పాడు అనమాట. ఏ టాస్క్ సంబంధించి టాస్క్ ఆడిపిస్తున్నాం, మేము లోపల ఉన్నప్పుడు ఏం ఫీల్ అయ్యామో, బయటకు వచ్చే కర్రీ ఇలా చేయాల్సింది అవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ దారాదత్తం చేసి మిమ్మల్ని ఇక్కడ శిలలపై శిల్పాలు చెక్కినట్టు చెక్కుతున్నామని చెప్పి. సో మెయిన్ క్లారిటీ ఏంటంటే అక్కడ ఒక థాట్ ప్రాసెస్ అన్నది లేదు, ఆ టైంలో వాళ్ళకి ఎలా అనిపిస్తే అలాగా వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అది దాని తర్వాత ఏం చెప్పాడంటే ఇది 2nd ఎల్లో కార్డు క్లియర్ చేస్తాడు, అంటే ఎనదర్ ఎలిమినేషన్ అని చెప్పాడు అనమాట. నాకు పర్సనల్గా నేను చాలా ఎగ్జైట్ అయిన మనిషి, ఫిజికల్గా మెంటల్గా విల్ పవర్ ఉన్న వ్యక్తి. ఇది అందరూ అంటే ఈ కథ అందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలి అని అనుకున్నాను. నేను ముందు నుంచి బ్యాక్ చేసిన మనిషి ప్రసన్న అని చెప్పాడు. సో ఇదన్ని మాటలు కరెక్టే, ఎందుకంటే ఆ రోజు ప్రసన్న గారికి ఇచ్చినప్పుడు నవదీప్ ఈజ్ ద మోస్ట్ ఎగ్జైటెడ్ పర్సన్. నుంచొని చప్పట్లు కొట్టాడు, స్టేజ్ మీదకి వెళ్ళాడు, హక్ చేసుకున్నాడు, అసలు ఎలా సాధించారండి మీరు అని చెప్పి అన్ని మాటలు మాట్లాడాడు. సో బాగా కనెక్ట్ అయ్యాను అని చెప్పి. సో ప్రసన్నకి ఇస్తే ఏమన్నాడంటే, ప్రసన్న అడిగాడు ఇది గమనించావా, ఇది నీ వైపు వస్తుందని, అంటే ఇది తీసుకుని నీకే వస్తుందని, అంటే మాట్లాడలేకపోవటం వల్లే వచ్చింది అన్నట్టు ప్రసన్న చెప్తే అదొక్కటే నేను అనుకుంటున్నావు అని. సో అదొక్కటే కాదు, సో పాయింట్స్ ప్రకారం చూసుకుంటే షకీబ్కి ఇవ్వాల్సింది ఈయనకి ఎందుకు ఇచ్చారంటే, చాలా విషయాల్లో ప్రసన్న గారు వెనకుంటున్నారు, ఆపర్చునిటీని గ్రాప్ చేయట్లేదు, వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవట్లేదు, కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవట్లేదు. బిగ్ బాస్ హౌస్లో ఇవన్నీ మెయిన్.
సో కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోగలగాలి, వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలగాలి. సో ఇవన్నీ చేయగలగాలి. ఆయన అవి చేయలేకపోతున్నారు. టాస్క్లో తనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆడలేకపోతున్నారు, కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేయలేకపోతున్నారు. ఒక ఆపర్చునిటీ ఇస్తే మాట్లాడండి లాంటి దాంట్లో ఖచ్చితంగా మాట్లాడిన దాంట్లో అక్కడ కూడా ఆయన ఫెయిల్ అయ్యారు. సో ఏ విధంగా చూసుకున్నా వీళ్ళకి అసలు ఆయనలో బిగ్ బాస్కి సంబంధించిన క్వాలిటీస్ కనిపించలే. అట్లీస్ట్ ఈరోజు ఆయన నుంచొని ఆ మోట్లైస్ ఏదైనా ఆడి ప్రూవ్ చేస్తుంటే ఈ ఎలిమినేషన్ జరిగేది కాదు. నేను మీకు రాసిస్తాను. దానికి కూడా ఆయన సేఫ్ ప్లే ఆడిసారేమనిపించింది. సో మాటలు ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు ఇంకా ఎక్కడ కూడా షైన్ అవ్వాలి. అందుకోసం అని చెప్పనమాట. సో నవదీప్ అదొక్కటేనా అని అడిగి, సో మిగతా వాళ్ళ జర్నీ చూడు, ఎలా ఆడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఆడుతున్నారు, ఎలా ఓడుతున్నారు, మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇస్తున్నారు. ఇది ఆట ఉండట్లేదు, ఓటమి ఉండట్లేదు, కంబ్యాక్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. సో ఇవన్నీ చూసావా? సో డూ యూ థింక్ వాళ్ళ వ్యాలిడ్ జర్నీయా, వాళ్ళది కరెక్ట్ జర్నీ అనిపిస్తుందా? అలాగే మా డెసిషన్ రైట్ అని చెప్పి నువ్వు అగ్రీ చేస్తావంటే అగ్రీ చేస్తానని చెప్పాడు. నవదీప్, యూఆర్ 1000 times స్ట్రాంగర్ దెన్ ఎనీ వన్ ఆన్ దిస్ సెట్ అని చెప్పాడు. ఈ సెట్ కన్నా, సెట్లో ఉన్న ఎవరికైనా సరే నువ్వు అందరికన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్వి. నీ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఈ షో నీది కాదు, ఈ ఫార్మాట్ నీది కాదు, ఈ లొల్లి పంచాయతీ నీది కాదు అని చెప్పాడు. ఈ పాయింట్ నేను చాలా స్ట్రాంగ్ అగ్రీ చేస్తాను. ప్రసన్న గారు ఈజ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వాళ్ళలో. ఇలాంటి స్టోరీ నేను ఎక్కడ వినలా, అలాంటి కంబ్యాక్ నేను ఎక్కడ చూడాల. ఇది సినిమాల్లో చూడటమే కానీ రియల్ స్టోరీ కాదు. రియల్ స్టోరీగా అసలు ఉంటుందని ఊహించలేను. ఒక వ్యక్తి అంటే పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తి బై బర్త్ కూడా కాదు, యాక్సిడెంట్లో ఒక లాస్ జరిగినప్పుడు అందులో నుంచి మానసికంగా కోలుకొని మామూలు మనిషి అవటమే అదే గొప్ప. అలాంటిది తనను తను ప్రూవ్ చేసుకుంటా ఫోటోగ్రఫీ కానీ, ట్రెక్కింగ్స్ కానీ, లేదంటే ఆ బ్లేడ్ రన్నింగ్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, వాట్ నాట్ చేశాడంటే దట్స్ అమేజింగ్. సో బట్ ఈ షోకి తను కరెక్ట్ కాదు. నేను నిన్నే నా రివ్యూలో కూడా చెప్పాను అనమాట. కొంతమంది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నేను రిజెక్ట్ చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఈ జాబ్ కరెక్ట్ కాదు, సో యూ డిజర్వ్ బెటర్, అదే చెప్తాను నేను. యూ మైట్ డిజర్వ్ బెటర్, సో ఇదైతే మాత్రం కరెక్ట్ కాదని చెప్పి. సో సంథింగ్ సిమిలర్గా అనిపించింది నాకు. సో ఆయన కూడా అలాగే సిమిలర్గానే చెప్పారు, నవదీప్ గారు కూడా. సో ఇది కాదయ్యా, ఇది నీ స్టేజ్ కాదు, నీ పంచాయతీ కాదని చెప్పి. సో నువ్వు 1000 మందిని ఇన్స్పైర్ చేసావు, నేను చూసి వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారని చెప్పారు. ప్రసన్న కూడా చెప్పాడనమాట, ఆన్ ది ఫీల్డ్ నేను ఐఎమ్ ద బెస్ట్, నేను 11 years కష్టపడి ఉన్నాను, ఐ ట్రస్ట్ అని చెప్పి. బట్ నాకు ఒక స్టేజ్ ఇచ్చారు, సో ఐ బ్రాట్ ఇట్. సో ఇక్కడ వరకు రావడమే పెద్ద థింగ్ అన్నట్టు చెప్పారనమాట. మై జర్నీ డజంట్ స్టాప్ హియర్, ఇక్కడ ఆగదు అని చెప్పారు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ థింగ్, ఐ కుడ్ బి ఇన్సైడ్. సో ఒకవేళ లోపల నుండి ఎలా ఉండేదో నాకు తెలియదు అని చెప్పి, వెళ్ళుంటే ఒకలా ఉండేదేమో, బట్ ఇది ఒక ఆపర్చునిటీ ఇక్కడ వరకు వచ్చిందని చెప్పి, నేను ఇంతకన్నా పెద్ద థింగ్సే అచీవ్ చేశాను లైఫ్లో, ఇంకా అచీవ్ చేస్తానని చెప్పారు. అవి ఏమో ఫస్ట్ మేము ఏదైతే 5 గ్రీన్లు ఇచ్చామో, నవదీప్ మోస్ట్ ఎక్సైటెడ్గా ఉండే మీ విషయంలో అని చెప్పి అదంతా చెప్పారనమాట. ఇది రియాలిటీ షో, బట్ నువ్వు రియాలిటీలో గెలిచావు, నేను ఒక రియాలిటీ షో గెలిచి ఉండొచ్చు కానీ నువ్వు రియాలిటీలో గెలిచావు అని చెప్పి ఆయన కొంచెం మోటివేట్ చేశారనమాట. దాని తర్వాత నాగా గట్టిగా ఇచ్చాడు. వాళ్ళిద్దరు రూమ్మేట్స్ అంట, ఇదే మనకు తెలిసింది. సో రూమ్లో అంత మాట్లాడుకోలేదు, మేము ఎప్పుడు డంబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆయన ప్రసన్న గారు చెప్తా ఉన్నారనమాట. నేను ఒకవేళ ఆన్ ద స్పాట్ గొడవ అయితే నేను ఏదైనా మాట్లాడతాను కానీ, బట్ నెక్స్ట్ దాన్ని మళ్ళీ తీసి మాట్లాడాలంటే ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఆ గొడవ తీసి మళ్ళీ మాట్లాడాలి ఇవన్నీ అంటే కష్టం అని చెప్పి, ఇది బిగ్ బాస్కి అసలు సెట్ అవ్వని పర్సనాలిటీ. సో ఇది కరెక్ట్ డెసిషనే. నాగా ఏం చెప్పాడు, నేను రూమ్కి వచ్చినప్పుడు నాకు తెలియదు, బట్ సెకండ్ టైం చూసినప్పుడు నా హార్ట్ బ్రేక్ అయిపోయింది, ఏంటిది అని చెప్పి. సో తను అలా చూసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. సో మేము రూమ్లో మాట్లాడుకోలేదు, చాలా తక్కువ మాట్లాడుకున్నాం, అండ్ నేను చాలా ట్రై చేశాను గేమ్ గెలిపించడానికి, స్ట్రాటజీస్ అన్నీ వాడానని చెప్పి. ట్రస్ట్ మీ నాగా, మీకు ఒకవేళ ఎక్కువ పాయింట్లు వచ్చినా కూడా ఈ ఎలిమినేషన్ జరిగేది. వాళ్ళు చూస్తున్నది ప్రసన్న గారి ఎఫర్ట్స్ని, మీ ఎఫర్ట్స్ని కాదు. త్రూ అవుట్ ద గేమ్ నువ్వే ఉన్నావు. నిన్న టాస్క్లో కూడా త్రూ అవుట్ ద గేమ్ నువ్వే ఉన్నావు. నువ్వు ఆడించావు, ఆయన ఆడారు. సో నిన్నంటే తప్పదు. ఈరోజు దాంట్లో ఆయనకి ఛాన్స్ ఉంది. సో నువ్వు ఎంత పాయింట్స్ తెచ్చినా కూడా ప్రసన్న గారికి ఎలిమినేషన్ జరిగేది ఈరోజు కూడా. ప్రసన్న గారు, దట్ డజంట్ ఎఫెక్ట్ మీ, చాలా తొందరగా అయింది ఇది, బట్ ఎఫెక్ట్ అవ్వదు, నేను ఇంకా సాధిస్తానని చెప్పారు. సో టాప్ 15 కాస్త టాప్ 13 అయిపోయింది. శ్రీముఖి ఇక్కడ ఒకటి చెప్పింది అనమాట, ఇక్కడ మీరు వస్తున్నారు, షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, బట్ లోపల ఎవ్రీ సెకండ్ కెమెరాస్ ఉంటాయి. మేము ఇది కూడా బయట ట్రోల్స్కి సమాధానం చెప్తున్నట్టుంది. ట్రస్ట్ మీ, కొంతమందికి అర్థం కావట్లేదు కానీ ఇది అయిపోయింది షూటింగ్ అంతా. సో వాళ్ళకి తెలుసు కొన్ని చోట్ల వాళ్ళు ఎక్కువ చేశారు, ఎక్కువ ఇచ్చారు, ఎక్కువ మాట్లాడారని. మనం అనుకుంటున్నాం కదా ఎందుకు జడ్జెస్ ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అని చెప్పి. బట్ దట్స్ ద ప్రాసెస్. వాంటెడ్లీ దే ఆర్ గ్రిల్లింగ్ దెమ్. అది వాంటెడ్గా జరుగుతున్న ప్రాసెస్, కావాలని చేస్తున్నారు. సో
మేము గ్రిల్లింగ్ చేయకపోతే మీరు మీ హౌస్లోకి వెళ్ళరు, సో అక్కడ తట్టుకోలేరు. సో వీళ్ళు ఏంటంటే కామనర్స్ సెలబ్రిటీని చూసేటప్పుడు ఒక ఫీర్కి గురవుతారు. సో ఆ ఫీర్ ఉండకూడదు, ఆ ఫీర్ వల్ల టాస్క్లు ఏం ఎఫెక్ట్ అవుతాయేమో, ఒక అభిప్రాయాన్ని చెప్పలేరేమో, ఇక్కడే మనం గ్రిల్ చేస్తే చెప్పగలుగుతారు, అలా ఆడగలుగుతారు, ఫౌల్స్ చేయకుండా ఉంటారు అని చెప్పి, టాస్క్ మీద ఫోకస్డ్గా వింటారు అని చెప్పి, సెలబ్రిటీస్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. మీకు ఈ విషయం అర్థం కావట్లా. సెలబ్రిటీస్ ఆల్రెడీ ట్రైనింగ్లోనే ఉంటారు. ఎందుకు? వాళ్ళు కేబీకేజీ అనో ఆ స్టార్ మా పరివారనో 100 ఎపిసోడ్లు ఏవో దాంట్లో ఎక్కడ చోట వెళ్తూ ఉంటారు, అక్కడ టాస్క్లు ఆడుతూ ఉంటారు. మనమేంది లేచిన తర్వాత తిన్నామా, ఎక్కడికైనా కుదిరితే పరిగెత్తామా, పడుకున్నామా, జాబ్ చేసుకున్నామా అన్నట్టు ఉంటుంది. మనం వెళ్ళి ఆడం కదా ఈ టాస్క్లన్నీ. వాళ్ళు ఆడుతూనే ఉంటారు, వాళ్ళకి అలవాటు అది. ఆ టాస్క్లు వినటం, అర్థం చేసుకోవటం, ఇవన్నీ ఫాలో అవటం, అది మీరు అర్థం చేసుకోండి డిఫరెన్స్. ఈ టాప్ 30 నుంచే కొంతమంది వెళ్తారు. సో మీరు కప్పు కొడితే మేము చాలా హ్యాపీ, మేము కప్పు కొట్టినట్టు ఫీల్ అవుతామని చెప్పి అందరూ అనుకున్నారు అక్కడ. నెక్స్ట్ 3 ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతాయి. ఎవరైతే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారో శ్వేత అండ్ ప్రసన్నకి, అలాగే వాళ్ళకి ఇప్పటివరకు వచ్చిన ఓట్స్ కూడా బూమ్ బషాక్ మొత్తం మటాష్ అయిపోతాయి. నేను అందుకనే ఒకే ఒక్క ఓటింగ్ అనాలిసిస్ చేశాను. నాకు ఆ రోజు అనిపించింది ఓట్స్ వేయటం వేస్ట్ అని చెప్పి, బట్ డైరెక్ట్గా చెప్పలేక నేను ఇండైరెక్ట్గానే చెప్పాను, ఓపెన్గానే చెప్తాను. దానికి కొంతమంది ఫీల్ అయ్యారు కూడా. సో ఐఎమ్ సారీ, నాకు అనిపించింది వాళ్ళకి ఓట్లు అయిపోవడం కరెక్ట్ అని చెప్పి, అలాగే ఎలిమినేట్ అయిపోయారని వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి. దాని తర్వాత బట్ నేను ఓటింగ్ అనాలిసిస్ చేయకపోవడానికి రీజన్ అదే. ఎందుకంటే అందరికి ఉన్న క్వశ్చన్ వాళ్ళకి ఇయ్యాలా వద్దా అని. బట్ నాకు ఆనెస్ట్గా తెలిసింది ఏంటంటే వేయటం వల్ల ఉపయోగం ఉండదని. ఎందుకంటే ఎలిమినేషన్ ఈజీగా చేయరు అలాగా. అండ్ ఈ డైలాగ్ కూడా నాకు తెలుసు, వాళ్ళ ఓట్లు పోతాయి అని చెప్పి. బట్ పబ్లిక్గా అలాంటివి చెప్పలేను కాబట్టి ఇంకా నేను లైట్ తీసుకున్నాను అనమాట. సో అందుకని నేను ఓటింగ్ అనాలిసిస్ చేయాలి, ఒక్కసారి చేసా అంతే, ఆపేసా దానికోసమే. దానికి వచ్చిన ఓట్స్ కూడా పోతాయని చెప్పి ఇంకా ఓటింగ్లో తీసేశారు. సో ఈ 13 మందిలో నుంచే ఒక 5గురు వెళ్తారు. సో అంతకుమించి వీళ్ళకి ఇంకా ఛాన్స్ ఏంటంటే, నేను ఏమనుకున్నానంటే షూటింగ్ జరిగే రోజుల్లో వీళ్ళకి ఇలా వెళ్ళిపోయారంటే డైరెక్ట్గా పంపిస్తారేమో ఒక ఇద్దరిని హౌస్లోకి, జడ్జెస్ సెలక్షన్ అన్నారు కదా, వీళ్ళిద్దరినేమో అనుకున్నా. బట్ వాళ్ళ గేమ్ ప్లే, వాళ్ళ జర్నీ చూసిన తర్వాత అలా ఏం లేదు, నాకేం అనిపించట్లేదు. డైరెక్ట్గా పంపించే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సూట్ అవ్వరు, సెట్ అవ్వరు అని చెప్పి ఎలిమినేట్ చేశారు. సెట్ అవ్వరని ఎలిమినేట్ చేసిన తర్వాత ఎలా తీసుకుంటారు? లాజికల్గా సెట్ అవ్వదు కదా అది. సో తీసుకోరు. ఇది సంగతి. ఆల్రెడీ 42 minutes అయిపోయింది, కింద తీసుకుంటారు. కొన్ని విషయాలు వెర్బల్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఎపిసోడ్ రివ్యూస్ అనేవి టైం టేకింగ్. జస్ట్ టాస్క్ జరిగితే 2 minutesలో అయిపోతుంది, పెద్ద విషయం కాదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.